అలానే శేషరావు కేంద్ర బడ్జెట్ చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి వచ్చేటువంటి బెనిఫిట్ ఏంటంటే రేర్ ఎర్త్ కారిడార్ని అనౌన్స్ చేసింది. దీనివల్ల ఆంధ్రప్రదేశ్కి ఎలాంటి లాభం చేకూరుతుందని చెప్పి మీరు భావించవచ్చు. దాదాపు 1000 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. ఈ సముద్ర తీరంలో బీచ్ శాండ్తో పాటు అనేకమైనటువంటి రేర్ ఎర్త్ మెటీరియల్స్ ఉన్నాయి. ఈ కారిడార్ని ఏర్పాటు చేయడం కారణంగా రవాణా, లాజిస్టిక్, ఈ కారణంగా ఉపాధితో పాటు ఉద్యోగాలు ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ రేర్ ఎర్త్ కారిడార్ని అనౌన్స్ చేయడం కారణంగా ఎగుమతులు దిగుమతులు పెరిగేటువంటి అవకాశం ఉంది. సముద్ర తీరం ఏమిటి శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు మొత్తం సముద్ర తీరం దాదాపుగా 1000 కిలోమీటర్లు ఉంది. ఈ 1000 కిలోమీటర్లు ప్రతి 50 కిలోమీటర్లకి ఒక ఓడరేవుని నిర్మించడానికి చంద్రబాబు గారు ప్లాన్ చేశారు. ఈ రేర్ ఎర్త్ కారిడారు టోటల్గా వర్కౌట్ అయితే కనుక, కంప్లీట్ అయిపోతే కనుక ప్రపంచం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూసే అవకాశం ఉంది. కారణం ఏంటంటే రాబోయేటువంటి రోజుల్లో ఈ రేర్ ఎర్త్ మెటీరియల్స్ కాంపిటీషన్ పెరగబోతుంది. ఇప్పుడు ప్రజెంట్ చైనా రేర్ ఎర్త్ మెటీరియల్స్ విషయంలో ఆధిపత్యం కొనసాగిస్తూ ఉంది. భారతదేశం రేర్ ఎర్త్ కారిడార్ ఏర్పాటు చేయడం కారణంగా ఆంధ్రప్రదేశ్ దానికి హబ్గా మారబోతుంది. ఆ కారణం చేత ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించి కానీ లేదా సోలార్ ప్యానల్స్కి సంబంధించి కానీ ఇట్లా రకరకాలుగా ఈ రేర్ ఎర్త్ కారిడార్ ద్వారా బెనిఫిట్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. పైగా ఆంధ్రప్రదేశ్లో అనేకమైనటువంటి మినరల్స్ ఉన్నాయి. దాదాపు 15 రకాల మినరల్స్ ఉన్నాయని చెప్పి అంచనా వేస్తున్నారు. ఈ 15 రకాలకు సంబంధించినటువంటి గనులు తవ్వకాలు స్పీడప్ అయ్యేటువంటి అవకాశం ఉంది. వీటిని విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేసే అవకాశం ఉంది. ఎలక్ట్రానిక్స్ రంగం, సెమీ కండక్టర్స్ ఇవి అనూహ్యంగా అభివృద్ధి చెందేటువంటి ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. సూపర్ కంప్యూటర్స్ రాబోయేటువంటి రోజుల్లో లేజర్కి సంబంధించినటువంటి కంప్యూటర్స్ ఇవన్నీ కూడా రాబోతున్నాయి. మనం ఊహించినటువంటి పరిణామాలు. వీటికి అవసరమైనటువంటి మెటీరియల్ రేర్ ఎర్త్ మెటీరియల్స్ ఇక్కడి నుంచే మనకి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కాబోతూ ఉన్నాయి. దానికి ఆంధ్రప్రదేశ్ హబ్ కాబోతుంది. అంతేకాదు మీకు కోస్టల్ కారిడార్ ఏర్పాటు చేయబోతున్నాం. అలాగే రైల్వే లైన్స్, ప్రత్యేకమైన రైల్వే లైన్స్ రాబోతున్నాయి. ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకంగా వచ్చినటువంటి బెనిఫిట్స్. అయితే ఈ బడ్జెట్ చూసిన తర్వాత రాష్ట్రాలకు సంబంధించినటువంటి గ్రాంట్స్ కట్ చేసేసారు. ఆయా రాష్ట్రాలు గ్రాంట్స్ లేకుండానే అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెవెన్యూ లోటుతోటి, ఆర్థిక లోటుతోటి ఇబ్బంది పడుతూ ఉంది. దాన్ని భర్తీ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ భర్తీ చేసేటువంటి పరిస్థితి లేదు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం, మౌలిక వసతులు ఏర్పాటు చేసుకునే దానికోసం అనేక రకాలుగా కేంద్రం నుంచి ఈ బడ్జెట్లో బెనిఫిట్స్ వచ్చాయి. అందుకే ఈ రేర్ ఎర్త్ కారిడార్ కారణంగా ప్రధానంగా శ్రీకాకుళం, అలాగే నెల్లూరు దగ్గర ఉన్నటువంటి గూడూరు దగ్గర దాదాపు 10,000 టన్నులకు సంబంధించినటువంటి విలువైనటువంటి ఖనిజాన్ని తీస్తున్నారు. ఆ కారణం చేత అనేక మందికి ఉపాధి కల్పిస్తుంది. అలాగే ఈ రేర్ ఎర్త్ మెటీరియల్ కారణంగా వచ్చినటువంటి వ్యర్థాల ద్వారా కూడా ఉపాధి అవకాశాలు కనిపించే అవకాశం ఉంది. సో కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో కోస్టల్ కారిడార్ అనేది ఉద్యోగాలకి, ఉపాధికి ఒక పెద్ద హబ్గా మారబోతుందని చెప్పచ్చు. సో దీనికి సంబంధించి మనం చూస్తే రేర్ ఎర్త్ మెటీరియల్కి సంబంధించి చూడండి, ఏపీకి ఏమి ఇచ్చారంటే రేర్ ఎర్త్ కారిడార్ పూర్వోదయంలో ఈస్ట్ కోస్ట్ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి. ఇది పూర్తయిన తర్వాత దీని డెవలప్మెంట్ ఏంటి అనేది మనం చూడొచ్చు. ఈ కేంద్ర ప్రభుత్వం పూర్వోదయ పథకంలో ఈస్ట్ కోస్ట్ పారిశ్రామిక కారిడార్ని ఏర్పాటు చేస్తుంది. ఈస్ట్ కోస్ట్ పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేస్తే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్కి మొత్తం హబ్గా మారబోతుంది. అలాగే పోలవరం ప్రాజెక్టుకి 3,320 కోట్లు, అమరావతి అభివృద్ధికి 1,125 కోట్లు ఇచ్చింది. రోడ్లు, తాగునీరు, ప్రకృతి సాగుకు నిధులు, గూగుల్ డేటా సెంటర్కు పన్ను రాయితీ. సో విశాఖపట్నంలో గూగుల్ డేటా ఏఐ సెంటర్ పెడుతున్నారు, దానికి పన్ను రాయితీ. సో రాష్ట్రం మీదుగా 3 హై స్పీడ్ రైల్వే కారిడార్లు. సో హై స్పీడ్ రైల్వే కారిడార్లు 3 ఉన్నాయి. అరకు, పులికాట్ పర్యాటక అభివృద్ధికి ప్రత్యేక నిధులు, నగరపాలక సంస్థలకు బాండ్ల ద్వారా నిధులు, పారిశ్రామిక కారిడార్లలో వర్సిటీ టౌన్షిప్. ఇది సో అందుకే చంద్రబాబు నాయుడు గారు దాన్ని ముందు చూపు బడ్జెట్ అని చెప్తున్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్
దీన్ని ఊతమిస్తుంది ఈ క్యారిడార్ అనేది. 3 హై స్పీడ్ రైల్ క్యారిడార్ల పరిధిలోకి రాష్ట్రంలోని పలు ప్రాంతాలు, అనేక ప్రాంతాలు ఈ హై స్పీడ్ క్యారిడార్ల పరిధిలోకి వస్తాయి రైలు ప్రయాణం. అలాగే డెడికేటెడ్ రేర్ ఎర్త్ క్యారిడార్లో క్రిటికల్ ఎలక్ట్రానిక్స్ తయారీకి వీలు. సో అది ఎలక్ట్రానిక్స్కి హబ్గా మారబోతుంది. కారణం రేర్ ఎర్త్ క్యారిడార్ని ఏర్పాటు చేస్తుంది కేంద్రం. ఏపీ అభివృద్ధికి ఊతమిచ్చేటువంటి వికసిత్ బడ్జెట్ ఇదని చెప్పి చెప్తూ ఉన్నారు. అయితే నేను ఈ రేర్ ఎర్త్ క్యారిడార్ వల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి అనేది నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అడిగాను. అడిగితే అది ఏం చెప్తుందంటే పెట్టుబడులు మరియు పరిశ్రమలు వస్తాయి దీని కారణంగా అని చెబుతుంది. బీచ్ ఇసుకలో ఈ ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పి చెబుతుంది. ప్రాసెసింగ్ ప్లాంట్లు వస్తాయి. ఇప్పటికే నెల్లూరు జిల్లా గూడూరు వద్ద ఏటా 10,000 టన్నులు సామర్థ్యం గల మోనజైట్ అనేటువంటి ప్రాసెసింగ్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. సో 2026లో ఇది అందుబాటులోకి వస్తుంది. ఇక కొత్త పరిశ్రమలు విశాఖపట్నం, కాకినాడ, మచిలీపట్నం, రామాయపట్నం ఈ తీర ప్రాంతాల్లో మైనింగ్ మరియు దానికి సంబంధించినటువంటి అనుబంధ పరిశ్రమలు వస్తాయి. దీనివల్ల రాష్ట్రానికి వేల కోట్ల రూపాయల ఆదాయం రాబోతుంది. ఎలా వస్తుందంటే రాయల్టీ రూపంలో. ఇక ఉపాధి అవకాశాలు, ఉద్యోగాలు, మైనింగ్ మరియు ప్రాసెసింగ్ ప్లాంట్లలో అనేక మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. పరోక్షంగా రవాణా, లాజిస్టిక్స్, సర్వీస్ రంగాల్లో అనేక మందికి, లక్షల మందికి అవకాశాలు కలగబోతున్నాయి. గ్రామీణ ప్రాంతాలు, ముఖ్యంగా గ్రామీణ తీర ప్రాంతాలు అభివృద్ధికి ఇది ఉపయోగపడుతుంది. ఇది రేర్ ఎర్త్ క్యారిడార్ అనేది. ఇక రాష్ట్ర ఆదాయం రాయల్టీ రూపంలో ఖనిజాల తవ్వకం కానీ విక్రయాల ద్వారా కానీ రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా రాయల్టీ రూపంలో ఆదాయం సమకూరుతుంది. ఇక వ్యర్థాల నుండి, మైనింగ్ వ్యర్థాలు అనేక ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం చేమకుర్తిలో గ్రానైట్ తీస్తే గ్రానైట్ తీగ మిగిలినటువంటి వ్యర్థాలు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయని. అలాగే ఇక్కడ కూడా ఈ అరుదైనటువంటి ఖనిజాల నుంచి సాంకేతికత ద్వారా ఏటా 5,000 కోట్ల రూపాయలు అదనం ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఇక రక్షణ టెక్నాలజీ హబ్, ఈ హబ్గా ఏపీ రక్షణకు సంబంధించి కానీ ఎలక్ట్రానిక్స్ వాహనాల తయారీకి కానీ ఇది ఒక పెద్ద హబ్గా మారిపోతుంది. అవసరమైన అయస్కాంతాలు, చిప్స్ తయారీకి ఏపీ ప్రధాన కేంద్రంగా మారబోతుంది. ఇది రాష్ట్ర గౌరవాన్ని ప్రపంచంలోనే ప్రత్యేకంగా నిలిపేలా కనిపిస్తూ ఉంటుంది. సో కాబట్టి ఈ కారిడార్ ద్వారా ప్రధానంగా లాభపడేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం, భీమునిపట్నం బీచ్ ఇసుక నిల్వలు అధికంగా ఉన్న ప్రాంతాలు, అలాగే నెల్లూరు జిల్లా గూడూరు, దుగరాజపట్నం ప్రాసెసింగ్ మరియు ఎగుమతి కేంద్రాలు ఏర్పడుతున్నాయి. కాకినాడ, మచిలీపట్నం పోర్ట్ కనెక్టివిటీ వల్ల ఎగుమతులకు వీలుంటుంది. సో కాబట్టి ఇదే బడ్జెట్లో హైదరాబాద్, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై హై స్పీడ్ రైల్వే క్యారిడార్లను కూడా ప్రకటించింది. ఇవి రేర్ ఎర్త్ క్యారిడార్ అభివృద్ధికి తోడ్పడతాయి. ఇవి కూడా ఆంధ్రప్రదేశ్ మీదుగా టచ్ అవుతూ వెళ్ళేటువంటి రైల్వే క్యారిడార్లు. సో ఓవరాల్గా చూస్తే రేర్ ఎర్త్ క్యారిడార్ను అనౌన్స్ చేసిన కారణంగా ఆంధ్రప్రదేశ్ ప్రపంచంలో రాబోయే రోజుల్లో ప్రత్యేకమైనటువంటి గుర్తింపును పొందబోతుంది అని చెప్పి చెప్పచ్చు. సో ఒడిశా, ఏపీ, తమిళనాడు, కేరళలో ఏర్పాటు అరుదైన ఖనిజాల విషయంలో దిగుమతులపై ఆధారపడకుండా దేశీయంగా వాటిని ఉత్పత్తి చేసేందుకు కేంద్రం ప్రత్యేకంగా క్యారిడార్లను ఏర్పాటు చేయనుంది. ప్రత్యేక అరుదైన భౌగోళిక క్యారిడార్ల ఏర్పాటుకు ఖనిజాలు పుష్కలంగా ఉండే రాష్ట్రాలను సహకరిస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ క్యారిడార్లు ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళను అనుసంధానం చేస్తాయని చెప్పారు. అరుదైన ఖనిజాలు మైనింగ్, ప్రాసెసింగ్ దేశీయంగా రవాణా చేయడానికి వ్యవస్థీకృత నెట్వర్క్ను ఏర్పాటు చేయడానికి ఈ క్యారిడార్లను ప్రతిపాదించారు. అరుదైనటువంటి ఖనిజాలను ఆధునిక సాంకేతిక పరికరాల్లో విరివిగా వినియోగిస్తారు. ప్రధానంగా ఎలక్ట్రానిక్ వాహనాలు, పవన విద్యుత్ టర్బైన్లు, మొబైల్ ఫోన్లు, రక్షణ పరికరాలకు వీటి అవసరం ఉంటుంది. అలాంటి అరుదైన ఖనిజాల నిల్వలు పుష్కలంగా ఉన్న రాష్ట్రాలను అనుసంధానం చేయటమే ఈ సప్లై చైన్ వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు తక్కువ ఖర్చు, సులభంగా, వేగంగా దేశీయ ఉత్పత్తి సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ 4 రాష్ట్రాల్లో అరుదైనటువంటి ఖనిజాల నిల్వలు ఉండటమే కాకుండా తీర ప్రాంతం కూడా సుదీర్ఘంగా ఉంటుంది. ఖనిజాలను ప్రాసెస్ చేసే మౌలిక సదుపాయాలు, ఇండస్ట్రియల్ జోన్లు, రవాణాకు అనుగుణంగా ఉండేటువంటి పోర్టులు ఎక్కువగా ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో సహకారం అందిస్తే అరుదైనటువంటి భూ ఖనిజాల ఉత్పత్తి విషయంలో దేశీయంగా ఎకో సిస్టమ్ను బలోపేతం చేయవచ్చు అని చెప్పి కేంద్రం ప్రకటించింది. అందుకే రేర్ ఎర్త్ క్యారిడార్ను అమరావతి కూడా కనెక్ట్ అవుతుంది. సో సముద్ర తీరం మొత్తం కూడా ఈ రేర్ ఎర్త్ క్యారిడార్ను అనౌన్స్ చేయడం వెనక ఉన్నటువంటి ఉద్దేశం ఇది. సో దీన్ని బట్టి మీరు రాబోయే రోజుల్లో తీర ప్రాంతం ఎంత అభివృద్ధి చెందుతుందో రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.